హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం కొత్తగా వచ్చినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ 1284 వేకెన్సీస్కి ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో MHSRB అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉన్న తర్వాత ఫస్ట్ మీ యొక్క ఫోన్ని డెస్క్టాప్ మోడ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఇందులో 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ మనము మెయిన్ వెబ్సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ MHSRB అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడైతే కనిపిస్తాయి. మనము అప్లై చేసేది ల్యాబ్ టెక్నీషియన్కి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అప్లై పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ నేను చెప్పబోయే స్టెప్స్ని మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ యొక్క ఇంటి పేరు రాయండి. ఇక్కడ లాస్ట్ నేమ్ ప్లేస్లో మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అది రాయండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న 8242 అని ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న రిజిస్టర్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. నేను నా డీటెయిల్స్ అన్నింటిని ఎంటర్ చేసి రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఏ విధంగా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వెయిట్ ఫర్ దట్. రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేస్లో మీరు ఇచ్చిన ఇంతకుముందు రిజిస్టర్ అయిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. తర్వాత ఫాదర్ నేమ్ ప్లేస్లో మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ మదర్ నేమ్ ప్లేస్ అనేది మదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. యాజ్ పర్ SSCలో ఏ విధంగా ఉందో ఆ విధంగా కింద మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి యాజ్ వెల్ యాజ్ అట్లనే ఉంటుంది చూడండి. తర్వాత మీ జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ని మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ని అయితే ఇందులో అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసే ఫార్మేట్ అనేది PDF ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కింద ఫస్ట్ మీరు ఒక క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ని PDF ఫార్మేట్లో అప్లోడ్ చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని అడుగుతుంది. అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్, లేదా నో అయితే నో ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎస్ అని ఇచ్చినట్లయితే మీరు సదరం సర్టిఫికేట్ అయితే దగ్గర ఉంచుకోండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అడుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత ఎంప్లాయిడ్ ఇన్ విత్ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులర్ సర్వీస్, అంటే మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దానిలో మీరు ఏదైనా వర్క్ చేశారా అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీరు వర్క్ చేస్తే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. బట్ ఇక్కడ వర్క్కి రెగ్యులర్ సర్వీస్కి ట్రైనింగ్కి డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ట్రైనింగ్ చేసినట్లయితే ఇక్కడ నో అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎంప్లాయీ కనుక అయినట్టయితే మీరు ఎస్ పెట్టాలి. తర్వాత నెక్స్ట్, ఆర్ యూ క్లైమింగ్ ఫర్ మెటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ రిజర్వేషన్, అంటే మీకు ఏదైనా గేమ్లో కానీ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా ఉన్నాయని చెప్పేసి ఈ 14 ప్లేస్లో అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఒక గేమ్లో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కనుక ఆడినట్లయితే ఎస్ ఇచ్చేసి వాటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో మీరు సెలెక్ట్ చేసుకొని అయితే ఎంటర్ చేయాలి. ఇయర్, డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్లో అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ NA అని ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఆ ప్లేస్లో మీ యొక్క ఏజ్ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ SSC సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి కూడా PDF ఫార్మేట్లోనే అప్లోడ్ చేయాలి. JPG ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే మాత్రం రాదు. PDF ఫార్మేట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే వీడియోని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే అడ్రస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అడ్రస్లో ఫస్ట్ మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని, మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని, మీ విలేజ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత కింద పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. పిన్ కోడ్ని ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేసి కింద కనిపిస్తున్న సేవ్ అండ్ కంటిన్యూ అయిన బటన్ పెడితే క్లిక్ చేయండి. నేను నా డీటెయిల్స్ అన్నింటిని ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ ప్రీవియస్ 7 ఇయర్స్వి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే స్టడీ సర్టిఫికేట్స్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ క్లాస్లో ఎక్కడ చదివారు, అకాడమిక్ ఇయర్ ఏంటి,
అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అక్కడ అకాడమిక్ ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కొంతమంది డైరెక్ట్గా కొంతమంది ఓపెన్ టెన్త్ అట్లా కడతారు ఫ్రెండ్స్. వాళ్ళేమో నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. అందరూ స్కూల్లో చదివినట్లయితే స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. తర్వాత డిస్టిక్, మీరు ఫస్ట్ క్లాస్ ఏ డిస్టిక్లో చదివారో ఆ యొక్క డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండల్, ఆ యొక్క మండల్ ఏదైతే ఉంటుందో మండల్ని కూడా సెలెక్ట్ చేసుకొని విలేజ్ నేమ్, మీరు చదివిన విలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీ విలేజ్ నేమ్ ఇచ్చి, తర్వాత ఇక్కడ మీ స్కూల్ నేమ్ ఇచ్చి, తర్వాత దాని సర్టిఫికేట్ బోనఫైడ్ ఫస్ట్ క్లాస్ బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సేమ్ కనుక మీరు చదివినట్లయితే, ఒకటే స్కూల్లో కనుక చదివినట్లయితే ఒకటే బోనఫైడ్ అన్నిట్లో అప్లోడ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. వెయిట్ ఫర్ దట్. నేనైతే ప్రతి ఒక్కటి ఇలాగనే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అన్ని డీటెయిల్స్ని ఎంటర్ చేసి అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పాను. ఫస్ట్ క్లాస్ ఏ ఇయర్లో చదివాడు అంటే స్టడీడ్ అంటే ఎందులో చదివారు. ఓపెన్లో చదివినట్లయితే నోట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్కూల్లో కనుక చదివినట్లయితే స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు అయితే చూపించాను. తర్వాత నెక్స్ట్ మీ చదివిన డిస్టిక్, మండలు, విలేజ్, స్కూల్ నేము, దాని యొక్క సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో 2 MB కన్నా తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. అట్లా 7th క్లాస్ వరకు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ప్లీజ్ చూస్ ప్రిఫరెన్స్ ఫర్ యువర్ జోన్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూపిస్తున్న దాంట్లో ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు లేకపోతే మీకు అలా అర్థం కాకపోతే మీ ఇష్టం వచ్చింది అన్నిటికీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉందో నేనైతే చూపిస్తున్నాను. చూడండి, వెయిట్ ఫర్ దట్. అన్నీ ఎంటర్ చేస్తున్నాను. ఏ జోన్కి ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేయబడ్డారు ఫ్రెండ్స్. జోన్ 1లో కాళేశ్వరంలో అయితే జయశంకర్, భూపాలపల్లి, కుమరంభీం, మసీఫాబాద్ అని ఉంది. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకవేళ మీరు సంగారెడ్డి కనుక లోకల్ అయితే మెదక్, ఇట్లా సిద్దిపేట ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏ జోన్కి ఎక్కడెక్కడ అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడాయి ఫ్రెండ్స్. వీటిని బేస్ చేసుకుని మీరు ఒక డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్, లోడ్ అవుతుంది. అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డిఎంఎల్టీ చేసే డిఎంఎల్టీ, ఎంఎల్టీ వొకేషనల్ చేసి ట్రైనింగ్ కనుక చేసినట్లయితే సెకండ్ ఆప్షను. మీరు తర్వాత డిఎంఎల్టీ చేసినట్లయితే డిఎంఎల్టీ సెలెక్ట్ చేసుకోండి. బీఎస్సీ ఎంఎల్టీ, ఎంఎస్సీ ఎంఎల్టీ చేసినట్లయితే థర్డ్ ఆప్షన్. ఈ విధంగా ఇందులో ఎన్ని కోర్స్ అయితే ఉన్నాయో ఒకవేళ మీరు దానికి ఎలిజిబుల్ అయితే మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద కాలేజ్ నేమ్, మీ యొక్క కాలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ అనేది 4th ప్లేస్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు మీ యొక్క ఎంఎల్టీ కోర్స్ అనేది ఏ టైంలో కంప్లీట్ చేశారని మీ మెమో పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డేట్, ఆ యొక్క డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పైన స్క్రోల్ చేస్తే ఈ విధంగా అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మార్క్ షీట్ అయితే అడుగుతుంది. మీ యొక్క మెమోను ఈ 2 ప్లేస్లలో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. నేనైతే నా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఒక నోట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అనేది 2 MB లోపల ఉండాలి. .pdf అంటే పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలని అయితే చెప్తున్నారు. నేనైతే ఇప్పుడు పీడిఎఫ్ ఫార్మేట్లో వాటిని అయితే అప్లోడ్ చేస్తున్నాను. అన్నింటినీ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వస్తుంది. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే తెలంగాణ పారామెడికల్ బోర్డు అనేది అఫీషియల్గా ఇట్లా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ లార్జెస్ట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి
ఇక్కడ దీని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద పారామెడికల్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ అని అడుగుతుంది. ఇక్కడ ఆ యొక్క డాక్యుమెంట్ అయితే ఇందులో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి కింద సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. నేను ఈ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి నేను సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ కాంట్రాక్టర్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్, అంటే అవుట్సోర్సింగ్ బేసిస్లో కానీ లేదా మీరు కాంట్రాక్ట్ బేసిస్లో కానీ ఇన్స్టిట్యూషన్ బేసిస్లో కానీ మీరు ఏదైనా వర్క్ చేశారని అడుగుతుంది. మీకు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎస్ ఇచ్చినట్లయితే ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు నో ఇచ్చినట్లయితే సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ జోన్లో అయితే అడుగుతుంది. ఇందులో ఫస్ట్ సెంటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, అంటే మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారా లేదా అని అడుగుతుంది. ఒకవేళ అన్ఎంప్లాయిడ్ ఉంటే అన్ఎంప్లాయిడ్ పెట్టేసేయండి, ఒకవేళ ఎంప్లాయిడ్ ఉంటే ఎంప్లాయిడ్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. అన్ఎంప్లాయిడ్ ఎంప్లాయిడ్ ఉన్నా కానీ సేమ్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అన్ఎంప్లాయిడ్ అయితే పెట్టేసిన తర్వాత పైన స్క్రోల్ చేసి కంటిన్యూ టు పే ఆన్లైన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూపిస్తున్నాను. పేమెంట్ గేట్వే అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో క్లిక్ హియర్ ఫర్ వెరిఫై ప్రీవియస్ పేమెంట్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే పేమెంట్ గేట్వే అయితే ఈ విధంగా ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు 4 ఆప్షన్స్తో అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, క్యూఆర్ అండ్ యూపీఐ ద్వారా చేయొచ్చు. మ్యాక్సిమం అందరూ డెబిట్ కార్డ్తో పేమెంట్ చేయడానికి అయితే ఇష్టపడండి. ఎందుకంటే మిగతా పేమెంట్స్ మెథడ్స్లో అయితే ఒకవేళ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫస్ట్ మీ డెబిట్ కార్డ్ నెంబర్, ఏటీఎం కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి, కార్డ్ హోల్డర్ నేమ్ ఇచ్చేసి మేక్ పేమెంట్ అని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఆ యొక్క ఫామ్ని అయితే ఏదైతే అప్లికేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.